రైతులు నిమ్మలబడే ముచ్చటైందంటే రేషన్ కార్డు లేనోళ్ళకు కూడా రుణమాఫీ కాబోతుందిగా 4 లక్షల మంది కూపన్ కార్డు లేని రైతులు లోన్లు తీసుకున్నట్టు తేలిందట. ఇంకో 1,20,000 మందికి ఆధార్ బ్యాంకుల వివరాలు తప్పు పడితే మార్చే పనులున్నారు. ఇక పురాగా 2 లక్షల లోపు లోన్లు మొత్తం సుక్తా చేస్తాం. రైతులు రందివడొద్దని సర్కార్ సాటింపేస్తే ప్రతిపక్షాల లడాయి గిట్లుంది. రుణమాఫీ మొత్తం చేయాలి, ఎమ్మటే రైతు భరోసా ఇయ్యాలి, పంట నష్టం పైసలు వేయాలి, బల్మి సావులు ఆపాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలని 24 గంటల దీక్ష పట్టిరు బీజేపీ లీడర్లు. ఎమ్మెల్యేలు ఎంపీలు ధర్నా చౌక్ వచ్చి ఇమ్మతిచ్చిరు పోరాటానికి. ఈ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోయారా, లేక మర్చిపోయినట్టు నటిస్తా ఉన్నారా, లేకుంటే నిజంగానే ఈ రోజు గదిగా మారి మొత్తము గద మర్చిపోయినారా? ఫామ్ హౌస్ ను కట్టుకొని ఎకరానికి ₹1 కోటి సంపాదిస్తున్నటువంటి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ ని స్వాధీనం చేసుకొని దానికి రైతు వేదికలు రైతులందరినీ తీసుకుపోయి శిక్షణ ఇచ్చేందుకు అంతా జూట. రుణమాఫీ పక్కా అవుతుంది, కానోళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే అయిపోతుంది. పంటలకు బీమా సర్కారే కట్టబోతుందని కాంగ్రెస్ లీడర్ మాట. బీజేపీ ఏలువల్లు ఉన్న రాష్ట్రాలలో రుణమాఫీ ఎందుకు చేస్తలేరని డిమాండ్ చేసిండు జీవన్ రెడ్డి సారు. నిజంగా మీరు రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు అయినట్టయితే మీరు చేయవలసిన దీక్ష ఇక్కడ కాదు, మీ బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు మీ దీక్ష చేయండి అక్కడ.